అసలు పేడే అనే వాగ్దానం పొందుకోవడం కొంచెం కష్టం కూడా కాదు, చాలా కష్టం. ఎందుకంటే అక్కడ వర్ణించినట్టు చూస్తే ఏషియాలో 2లో ఎలాంటి చీకటంట. ఇప్పుడు ఇజ్రాయేలులో 4 తరాల పాటు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు? బానిసలు. బానిసలను పిలిచి, ఈ రోజు నుంచి మీరు రాజులైన యాజక సమూహం మీరంటే ఏమంటారు? అలాగే దొర అని కిందకి తిరిగి కాసేపు వెళ్ళిపోతారు. డూ థింక్ దట్ దే కెన్ చేంజ్ లైక్ దట్? ఇట్స్ నాట్ దట్ ఈజీ. అయితే వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళ మీద ఒక అభిషేకం ఉందంట. ఎందుకు? లెట్ us see what happened to them when God gives a word. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం మీ మీద విడుదల చేశాడు. ఈరోజు మీరు నమ్మకపోయినా మీ మీద ఒక వాగ్దానం విడుదల చేస్తాను. God released a word on ఇజ్రాయెల్ మీద ఆయన ఆ సమయంలో ఒక వాగ్దానం విడుదల చేశాడు. మోషే ద్వారా వీళ్ళు ఏమన్నాడు? విడిపిస్తా. మోషే చేతిలో లేదు, ఫరో చేతిలో లేదు. నాకు తెలుసు. మోషే నువ్వు అనౌన్స్ చేయి, వాడు నేను పట్టుకొస్తా అంటున్నాడు దేవుడు. చేశాడా లేదా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వాడిని ముంచి తీసుకొచ్చాడా లేదా? ఫరో అనే పేరు ఉందా? లేకుండా చేశాడు. పాపం తనతో పాటు ఎవరు చనిపోయారు? సైన్యం. 114వ కీర్తన మొదటి 8 వచనాలు. ఒక టైంలో చూస్తే మోషే భయపడిపోయాడు. మహారాజుగా పుట్టి కూడా నత్తివాడైపోయాడు. అయ్యో నేను వెళ్ళను ఆ రాజు దగ్గరికి అంటే, వాడిని చనిపోయాడయ్యా, వెళ్ళు, ఇదిగో అద్భుతాలు చెయ్యి. నేను వెళ్ళనంటే మళ్ళీ మోషేతో పాటు ఎవరిని పంపిస్తాడు? అహరోను పంపిస్తాడు. బట్ గాడ్ గేవ్ మోసెస్ గ్లోరీ. హీ గేవ్ హిమ్ డొమినియన్. అధికారం ఇచ్చాడు, కానీ అది పొందుకోలేని పరిస్థితి. ఆ బానిసలకు అధికారం ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, కానీ వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. దే కుడ్ నాట్ యూజ్ ఇట్. లెట్ us see 114వ కీర్తన మొదటి 8 వచనాలు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు ఏమయ్యాడంట? బయలు వెళ్ళాడు. అంటే యాకోబు ఏ అవతారంలో ఉన్నాడు ఇప్పుడు? ఇక్కడ బానిస అవతారం. అవునా కదా? దే ఆర్ ఆల్ స్లేవ్స్. ఎన్ని తరాల పాటు స్లేవ్స్? జాకోబ్ వాస్ స్లేవ్. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. అయితే దేవుడు ఏమంటాడు? మీరు బానిసలే, కానీ మీలో ఒక గోత్రము నాకేంటి? పరిశుద్ధ స్థలం. నేను వాళ్ళు ఎన్నుకున్నా. ఇంకోటి ఏమంటాడు? ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. ఇజ్రాయెల్ ఎవరంట? ఇంగ్లీష్లో ఎవరుంటారు తెలుసా? అక్కడ డొమినియన్. అంటే ఒక రకంగా ఈ బానిసలందరికీ ఒక సామర్థ్యం ఇచ్చాడంట. ఏమిచ్చాడు? డొమినియన్. 400 years of slaves were given what? Dominion. Did they receive it? They could not. But yet they had dominion on them. Dominion. The slaves were given dominion. అలాగా ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఏమేమి రాలేదో దేవుడు పేడే అంటున్నా మీరు నమ్మలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళు నమ్మలేదు, మీరు నమ్ముదురుగాక. How many of you believe that you can have dominion? Yeah. God gave the slaves dominion. యూదానేమో శాంక్చురీ, మీరు నా స్థలము. మిగిలిన వాళ్ళకి డొమినియన్, ఆయనకు రాజ్యం. ఆయన ఇజ్రాయెల్ ఈజ్ హిస్ డొమినియన్. అంటే అర్థం ఏంటి? మీరు ఇప్పుడు వెళ్ళి ఆ 7 దేశాలు ఎంతెంత అజానుబాహులో ఎలాంటి వాళ్ళో వాళ్ళందరినీ మీరు ఆక్రమించుకుంటారు. అంటే ఏంటి? when God give you dominion, నీ ముందు ఎవడో నిలబడలేడు, నువ్వు ఆక్రమించుకుంటావు. That's the ultimate dominion. You are the final authority. When God gives you dominion. డొమినియన్ అంటే తెలుగులో ఏమంటారు? ఆధిపత్యము. బానిసలకు ఆధిపత్యం ఇస్తున్నాడు. మీ ముందు ఎవ్వరూ ఉండలేరు, ఎవరు ఏం చేయలేరు. దేశాలన్నీ గజగజ వణుకుపోతున్నాయి. అందరూ ద్వారాలు మూసేస్తారు. వద్దురా బాబు, వాళ్ళ దేవుడు చాలా భయంకరమైన దేవుడు. మసి అయిపోతాం, మట్టి అయిపోతాం, మునిగిపోతాం. బాలాకు చాలా బలమైన రాజు. అమ్మో, వీళ్ళతో యుద్ధం చేయలేం. వాళ్ళు ఎవరాళ్ళు? బానిసలు. అయ్యా కొంచెం అన్నమైన ఆయన, కొంచెం సాంబార్ అనేటైపోయాడు. ఆ బానిసలను చూసి అందరూ వణుకుపోతున్నారు, రాజ్యాలు వణుకుపోతున్నాయి, గజగజ వణుకుపోతున్నాయి వెళ్తుంటే. బాలాక్ అంటాడు, అమ్మో వీళ్ళతో పెట్టుకోలేము అని ఒకరి దగ్గర పరిగెడతాడు. ఎక్కడ పరిగెడతాడు? ఒక ప్రవక్త దగ్గర పరిగెడతాడు. ప్రవక్త నువ్వన్న మా బలం గిలం, ఆయుధాలు, యుద్ధాలు, గుర్రాలు, బాణాలు ఏమీ పని చేయట్లేదు. వీళ్ళ అధికారానికి తిరుగులేదయ్యా. ఈ భూమి మీద ఐగుప్తురాజు కూడా మునిగిపోయాడు. మనం ఎవరం ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? ఆధిపత్యం ఇచ్చేశాడు. ద స్లేవ్స్ వర్ గివెన్ వాట్? డొమినియన్. దీస్ ఆర్ డొమినియన్ పీపుల్. కనీసం నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఎవరు బ్లెస్ అవుతే వాళ్ళు బ్లెస్ అవుతారు. బిలాము నువ్వు రావయ్యా అంటాడు. బిలాము వచ్చి 3 సార్లు కూడా
బ్లెస్ చేసిపోతాడు. ఏంది బ్లెస్ చేస్తామంటే, దేవుడు బ్లెస్ చేసిన తర్వాత ఎవడు ఖర్చు చేయగలడయ్యా? గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్, ఆధిపత్యాన్ని ఇచ్చేశాడు బానిసలకే. ఇజ్రాయేల్ మీద శకునము పనిచేయదు. ఇజ్రాయెల్ ఈజ్ మై డొమినియన్. దెర్ ఈస్ నో డొమినియన్ ఆన్ గాడ్స్ డొమినియన్. హల్లెలూయా. దేవుడు ఆధిపత్యం మీద ఆధిపత్యము ఎవరికి ఇచ్చాడు? బానిసలకే. మరి ఈ రోజు దేవుడు మీకు పేడే అంటే ఎంతమంది నమ్ముతున్నారు? మెనీ ఆఫ్ యూ విల్ సీ పేడే ఫ్రమ్ టుడే. వెన్ స్లేవ్స్ కుడ్ నాట్ బిలీవ్. పక్కన చెప్పు, బానిసలు నమ్మలేదు కానీ నేను నమ్ముతున్నానని చెప్పండి. వాడు ఎడారిలో చుట్టూ తిరిగి అలిసిపోయారు కానీ నేను కానాను వెళ్తానని చెప్పండి పక్క వాళ్ళకి. ఈ భూమి మీద అంటే కానాన్ లాంటి జీవితం. యూ విల్ మేనిఫెస్ట్ డొమినియన్. లెట్స్ కంటిన్యూ. సముద్రము దానిని చూచి పారిపోయాను. అధికారాన్ని చూసి మనుషులు కాదంట, సముద్రం పారిపోయిందంట. అయ్య బాబోయ్, ఆధిపత్యం వాళ్ళకి అర్థం కావట్లే. మోషే ఏం చెయ్యాలా? వెనకాల ఫరో, ముందు సముద్రం. దేవుడు ఏమంటున్నాడు ఇజ్రాయెల్ని? ఇజ్రాయేలు ఆధిపత్యం. ఇజ్రాయెల్ ఈజ్ మై డొమినియన్. నో క్రియేషన్ క్యాన్ స్టాప్ ద డొమినియన్. ద క్రియేషన్ హ్యాస్ టు బో డౌన్ టు ద డొమినియన్. మోషే ఆల్రెడీ ఇచ్చేసాను నీకు అధికారం, కొట్టు అంటాడు. కొట్టాడు. సముద్రము దానిని చూసి ఏమైందంట? పారిపోయాను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. సముద్రాలు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయంట. డొమినియన్ అంటే నీకు పేడే మామూలుగా రాదు. టుడే గాడ్ ఈజ్ అనాయింటింగ్ యూ విత్ డొమినియన్ టుడే. ద వర్డ్, ఈ వాక్యం ఏమై ఉంది? వెలుగు. కటిక చీకటిని తీసివేసే వెలుగు. కమ్ ఆన్ రీడ్. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ద క్రియేషన్ ఈజ్ రిజాయిసింగ్ వెన్ గాడ్ గివ్స్ డొమినియన్. కొండలు పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రెపిల్ల వలెను గంతులు వేస్తున్నాయండి. అంటే దేవుని యొక్క ఆధిపత్యాన్ని చూసి సృష్టి ఆనందపడుతుందంట. యు సీ దట్ ఈవెన్ ద యానిమల్స్ ఆర్ రిజాయిసింగ్. కమ్ ఆన్ కంటిన్యూ. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? సముద్రమా ఎందుకు పారిపోతున్నావు? అయ్యి బాబాయ్, దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు నేనేం చేయాలా? వెన్ గాడ్ గివ్స్ డొమినియన్ ఐ హావ్ టు బో డౌన్, ఐ హావ్ టు ప్రిపేర్ అవే. చదవండి. యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను ఎందుకు వెళ్ళిపోయావు? ఏం జరిగింది? ఎందుకు అలా జరిగింది? ఎందుకు ఎర్ర సముద్రం విడిపోయావు? దేవుడు ఆధిపత్యాన్ని ఇచ్చాడు. సహోదరుడా, దేవుడు క్రీస్తుని సిలువ మీద బలిచ్చి ఆ నామాన్ని ధరింపజేశాడు నీకు. నౌ హీ హాస్ గివెన్ యూ ఈవెన్ పవర్ఫుల్ డొమినియన్. డొమినియన్ ఆఫ్ జీసస్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు యూజ్ ద డొమినియన్? ఎంతమంది దాన్ని వాడుకోవాలనుకుంటారు? క్లెయిమ్, టేక్ ద వర్డ్ అండ్ క్లెయిమ్ ఇట్. డోంట్ లివ్ లైక్ ఎ నార్మల్ పర్సన్. లీవ్ an impact on this planet before you leave. You see that now? Dominion is telling, even ఇప్పుడు దాకా ఏదైతే నీకు మార్గం ఇవ్వలేదో ఈ రోజు నుంచి అది మార్గం ఇచ్చును గాక. ఇప్పుడు దాకా జరగనిది ఏదైతే తెరవబడలేదో అది తెరవబడును గాక. How many of you feel that you got dominion to bring it out? ఎంతమంది అనుకుంటున్నారు నాలో ఉండే ఆధిపత్యాన్ని బయట తీయాలని? ఎంతమంది అనుకుంటున్నారు he died for you, gave dominion, you live like a normal man? No. So pray, fast, claim. అందుకే అస్తమానం స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులు కాదు, సపరేట్ అయిపో. ఒక్కొక్కసారి డొమినియన్ బయటకు వచ్చే వరకు నేను రాను. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద డొమినియన్ ఇన్ మీ. చదవం. కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? ఏమైంది మీకు? ఏమైంది? ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని ఆధిపత్యము మానవుడు పొందుకుంటాడో సృష్టి సంతోషిస్తుందంట. The creation is waiting for the manifestation of the dominion on mankind. ఇప్పుడే కొందా, అప్పుడే కొందా డొమినియన్? ఇప్పుడే. దానికే దేశాలు వణికిపోయాయి అంట. కమాన్. భూమి ఏనండి, సంథింగ్ విల్ బర్త్ ఆఫ్టర్ దిస్ సెర్మన్. మీలో అనేకులు కొత్త ఆధిపత్యాన్ని జన్మనివ్వబోతున్నారు ఈ రోజు తర్వాత. కమాన్ రీడ్. భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. భూమి అంటే ఒక్కసారి దేవుడు ఆధిపత్యం ఇస్తే భూమిలో నిన్నేది ఆపలేదంట. యు సీ దట్. ఎందుకు? ఇజ్రాయేలున ఆధిపత్యము, యోదానా గృహము. జూడా ఈజ్ మై శాంక్చురీ అండ్ ఇజ్రాయెల్ ఈజ్ మై. ఎంతమంది అండర్లైన్ చేసుకున్నారు? ఎంతమంది రాసుకున్నారు దాన్ని? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రైటింగ్ దిస్ వర్డ్స్? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ గెటింగ్ దిస్ స్క్రిప్చర్? ద డెవిల్ వాంట్ టు హైడ్ ద డొమినియన్. అపవాది నీకు ఇచ్చినటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఆ బానిస జీవితం బతకాలని చూస్తున్నాడు వాడు. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఎందుకు? ఏమిచ్చాడు దేవుడు? ఆధిపత్యం ఇచ్చాడు. బానిసలు ఎవరికి అంటే ఎవరి కొనకాల? భూమి బానిసలకే. ఎందుకు? ఆయన ఒక మాట విడుదల చేశాడంట, ఆధిపత్యము. యు సీ దట్. కమ్ ఆన్ రీడ్. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. అందుకే సృష్టి 40 సంవత్సరాలు అనుగుణంగా ఉందా లేదా?
హాయిగా వాళ్ళకి మన్నా పెట్టింది, రాత్రి ఏమో దీపస్తంభమో, పగల మేఘస్తంభమో, ఎయిర్ కూలరు, మొత్తం ఎవరి కంఫర్ట్ లెవెల్స్ వాళ్ళు హాయిగా ఎడారిలో పడుకున్నప్పుడు కూడా ఫోమ్ బెడ్ మీద పడుకున్నారు. సృష్టి అలాగ అయిపోయింది వాళ్ళకి. యు సీ నౌ ఈవెన్ క్రియేషన్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్. సో సంబడీస్ పేడే. అనేకుల యొక్క నీతిమంతుల ఫలము ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. అనేకుల వాగ్దానాలు ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. అనేకుల ఆశీర్వాదాలు ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. అనేకుల దశాబ్దాల సంవత్సరాల ప్రార్థనకు జవాబు ఈ రోజు నుంచి వచ్చును గాక. లెట్స్ క్లెయిమ్ బికాజ్ దిస్ ఇస్ వాట్ గాడ్ హెస్ ఆర్డైన్డ్ ఆన్ హిస్ పీపుల్. నజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్ నౌ. యెహోవా రాఫా, ఇప్పుడే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నాయన. ఏ గర్భమైతే ఇంకా కనలేదో కనే గర్భంగా చేయండి ప్రభువా. ఇదిగో ఈరోజు మళ్ళీ వాళ్ళకి విశ్వాసాన్ని ఇచ్చావు. నీ ఆధిపత్యము ఎంత గొప్పదో వారికి బయలుపరిచావు నాయన. టుడే యూ హ్యావ్ రివీల్డ్ యువర్ గ్లోరీ. హౌ స్ట్రాంగ్ అండ్ హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ గ్లోరీ, ఓ లార్డ్. హీల్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ టుడే. రివైవ్ దెమ్ టుడే, ఓ మైటీ హోలీ స్పిరిట్. ఇప్పుడే ఏ అవయవం అయితే పాడైపోయిందో, ఏ అవయవం అయితే బాలేదో, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఆ వ్యాధి ఇంకా పోలేదో, ఆ బలహీనత ఉందో, కూర్చుంటే కూర్చోలేరు, కూర్చుంటే కూర్చోలేరు అయ్యా, శరీరమంతా రకరకాల వ్యాధులతో, మందులతో, ఆపరేషన్లతో హాస్పిటల్ పాలైపోయి ఉన్నారు. ఈరోజు నూతన అవయవాలు యెహోవాను వేచి ఉంటువారు పక్షిరాజు యవ్వనం వలె అవుతారన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, గివ్ దెమ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ టు దర్ బాడీ. హీల్ దర్ బాడీ. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, తల నుంచి అరికాలు వరకు ఈ రోగాలు భరించలేక చనిపోతే బాగుండు అనుకునే వారికి అయ్యా, స్ట్రెచ్ దర్ లైఫ్. గివ్ దెమ్ 100 years, 110 years. Yes, Lord, bless them. Heal them now. Bless them. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.